హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నా యూట్యూబ్ ఛానల్. ఇవాళ చూపిస్తున్నాను నేను పనసపండు పొట్టు ఎలా ఉంచుతారు. ఇదిగోండి, పనసపండు పొట్టు ఎలా చేస్తున్నారు. మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ చెట్టులోనివి రెండు తెచ్చేసి ఇచ్చారు. ఇస్తే ఇక పనసపండు చాలా బాగా చూడండి, ఎంత పెద్ద పెద్ద తొనలు. దీనికి ఖర్జూరం అంటారు. చాలా టేస్టీగా ఉందండి, చాలా తీపిగా, చాలా బాగున్నాయి. నాకు ఇలాంటి చూడడం చాలా ఎక్సైటింగ్. ఇలాగా విప్పి చూస్తా అంటే పనసపండు ఎలా దీనికి ఎలాగా విప్పుతారు, దీనికి ఎలా చేస్తారని. దీనిలో చాకు వేకిన పెట్టిన అవసరం లేకపోయిందండి, అంత బాగా ముగ్గిపోయినాయి. ఇంట్లో రెండు తేగానే చిన్నది ఒకటి మనం 2-3 రోజుల తర్వాత అంటే ముగ్గిపోయేది అంటారు, మన పగ్గా హిందీలోనే అంటారు. అయితే పెద్దది ఇలాగా తీస్తుంటే ఇలాగ చేతితో ఇలాగ అంటుంటే చూడండి ఎన్ని తొనలు వస్తున్నాయో. ఖర్జూరం అంటారు, మీ దగ్గర ఏంటంటారు? దీని పనసపండుకి 2-3 రకాలు వస్తాయి దీనికి. ఇంకా బురద అంటారు, మా దగ్గర పలాస సైడ్ బురద పండు అని. అది ఇలా తింటుంటే జిగురులాగా వస్తుంది, అంటే చీజ్ మనం పిజ్జాలో ఎలాగంటే అలాగ వస్తుంది, అలాగ వస్తుంటుంది. అది నాకు అంతగా నచ్చదండి. అది మెడలోకి గొంతుకులోని వచ్చేసి అలాగ బయటికి అలాగ లాగినట్టు కనిపిస్తుంది. అందు గురించి నాకు ఇది చాలా ఇష్టం. ఇంత పండుగ ఎన్ని వచ్చాయండి, చాలా టేస్టీ, చాలా బాగుంటుంది. మేము ఎప్పుడైనా ఊరు వెళ్తుంటే మా చిన్నప్పుడు మా నాన్నగారు అంటుండారు, ఒకటి తీసుకొని వచ్చారు. బొంబాయి మాది. అయితే తీసుకొని వస్తే పలాస నూనె తీసుకొని వస్తే కొంచెం పచ్చి తెచ్చారు, అది ముగ్గేది కాదు. కొంచెం రోజుల తర్వాత ముగ్గితే ఇల్లల్లా వాసన అంటే ఖుషుబు ఇద్దాం, పనసపండు ముగ్గింది వాసన వేరేగా అనిపిస్తుంది. మా డాడీ దాన్ని గొర్రె అంటుండారు. గొర్రె ముగ్గిపోయింది అంటుండారు. ఊరు నుంచి వస్తే మాత్రం పక్క పైన ఆంధ్ర, గుజరాత్ లేనా మరాఠీ ఉన్నారు, పక్క పైన ఉన్నారు కదా, క్యా ఖుష్బు ఆజారా గంగాబే అని మా మమ్మీకి అంటుండారు. అయితే మా డాడీ గొర్రె ముగ్గిపోయింది కదా, అందరికి వాసన వచ్చేస్తుంది అంటుండారు. అంత టేస్టీగా ఉండేది. ఇప్పుడు మేము ఊరు వెళ్ళటం లేదు కానీ ఇక్కడ మా దగ్గర ఉన్న దగ్గర ఇంకా చాలా బాగా చెట్లు అవుతున్నాయి అందరివి. అంటే చాలా రేరు, తెలుగు వాళ్ళు ఉన్నారు ఇక్కడ ఇంకా. అయితే అవుతుంటే అక్కడ వాళ్ళు మాకు ఒకసారి వెళ్తే అన్న ఇవ్వండి అంటే ఇస్తాము అన్నారు. అంత బాగా అయిందండి. చూడు, ఇది బాగా వెనక పక్క చూడండి, ఇలా చేతోటి ఇలాగ అంటుంటే వచ్చేస్తుంది, అంత బాగా చూడండి. అంటే ఊరు సైడ్ ఉన్న వాళ్ళు ఎప్పటికి వాళ్ళ ఇంట్లో చెట్లు ఉన్న వాళ్ళకైతే కొత్త కాదు, కానీ మాలాంటి బయట ఉన్నోళ్ళు బొంబాయి సైడ్ వాళ్ళకి ఇలా చూడండి చాలా ఎక్సైటింగ్. ఏంటి ఎంత బాగా చక్కగా చేస్తున్నారు అని. మా హస్బెండ్ పూర్తిగా చక్కగా క్లీన్గా తీస్తున్నారు. నాకు చాలా ఎక్సైటింగ్ ఉంది ఇవన్నీ చూస్తుంటే. నేను నా వ్యూవర్స్, నా ఫ్యామిలీ, ఫ్రెండ్స్కి ఎందుకు చూపించకూడదని ఇలా చూపిస్తున్నాను. చూడండి ఎంత బాగుంది. నా ఫ్రెండ్స్ సర్కిల్లోనే హిందీలోనికి వేశాను కదా, అందరూ వా మస్తే అంటున్నారు. దీంతో చాలా రెసిపీస్ లింక్ అవుతాయండి, స్వీట్ డిషెస్లో. నేను ఒకటే చూపిస్తాను మీకు తప్పకుండా, ఎందుకంటే మిగిలితే కదా అన్న తినేస్తాం. ఒక 4-5 మిగిలించుకొని ఒక రెసిపీ చూపిస్తాను మీకు నేను. చూడండి ఎంత బాగా చక్కగా వచ్చేస్తున్నాయి అన్నిటికన్నీ పలుకులు. అంత టేస్టీగా ఉందండి. దీన్ని పిక్కలతోటి ఇంకా కూర వండుతారంట. నేను మా అమ్మకు కనుక్కొని తప్పకుండా మీతోటి షేర్ చేస్తాను. ఈ పిక్కలతోటి ఇంకా చాలా బాగుంటాయి. నాకు తెలిసినందుకు మా చిన్నప్పుడు మా అమ్మమ్మ వాళ్ళు పొయ్యి ఉండేది కదా, కర్రల పొయ్యి, దానిలోనే ఇలా వేసేసి వంట అయిపోగానే ఇలా వేసేసి కొంచెము 10-15 నిమిషాల తర్వాత చూస్తే చక్కగా మాడిపోయేవి. దాని స్కిన్ మాడిపోయి దానికి ఇలా తీసి ఇలాగ పొయ్యి బుగ్గి ఉంటుంది కదా, కర్రతలక ఇది యాష్, అలా తీసి దానికి ఇలాగ క్లీన్ చేసి ఇలా తింటే చాలా టేస్టీగా ఉండేదండి. చాలా చాలా టేస్టీగా ఉండేదండి. చూడండి, దీనికి పూర్తిగా వేరే చేసేస్తున్నాం. చూడండి ఇలా పూర్తిగా దీనికి రీడ్ హడ్డీ అంటారు, దీనికి ఇలాగ పూర్తిగా వేరే చేసేస్తున్నారు. దాని రీడ్కి హడ్డీ దీనికి పూర్తి వేరే చేస్తాను. చూడండి తాలిడ వచ్చాయండి. అంత రుచి, అంత టేస్టీగా, అంత బాగుందండి. మీకన్నా వీడియోస్ నచ్చినట్టుగైతే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కమెంట్ చేయడం మాత్రం మర్చిపోతే. ఎలా రెడీ అయింది, ఎలా అనిపించింది మీకు ఈ పనసపండు తొనలు చూడగానే? ఎక్సైటింగ్ ఉందా? అంటే తప్పకుండా మీరు వెనకండి, తెచ్చుకొని ఇంట్లో తినండి. చాలా బాగా అనిపిస్తుంది, చాలా అంటే చాలా బాగా అనిపిస్తుంది.
నేను కొత్త చస్మా తీసుకున్నాను, ఎలా కనిపిస్తుందో. థ్యాంక్స్ ఫర్